కులానికి శనార్థి. ఈరోజు మల్లాపురంలో బీరప్పగడ్డలో బీరప్ప మహంకాళి కళ్యాణం మహోత్సవం అంగరంగ వైభవంగా నేటితో 5వ రోజు పూర్తయింది. ఈ యొక్క కళ్యాణానికి గత 5 రోజులుగా ఇక్కడికి విచ్చేస్తున్నటువంటి కుర్మ కులజులు, ఇక్కడికి విచ్చేసిన కుర్మ కుల బాంధవులకు, మా కుర్మ కుల బలగానికి అందరికీ కూడా మేము పేరు పేరున శిరస్సు ఉంచి కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. అంగరంగ వైభవంగా 5 రోజులు పూర్తి చేసుకొని రేపు 6వ రోజు ఘట్టంలోకి వెళ్తూ ఉన్నాం. ఈరోజు ఉదయం నుంచి నిన్న బీరప్ప మహంకాళి కళ్యాణం తర్వాత ఈరోజు బీరప్ప సృష్టి గురించి కంసుని కథ దాదాపు 4-5 వేషాల ద్వారా ఉదయం 11 గంటల నుంచి ఈ రోజు వరకు కథ అనేది చెప్పడం జరిగింది. దాన్ని కూడా అందరూ కూడా మనస్ఫూర్తిగా ఆలకించి ఆనందంగా ఇలా వాళ్ళు ఉన్నారు. వారికి కూడా మేము ఇంతవరకు ఇంత ఘనంగా ఈ యొక్క పండగ వాతావరణంలో కథ కంసుని కథ చెప్పి ఆనందింపజేసిన బీర్ల పూజారుల కూడా కుర్మ సంఘం పక్షాన మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. రేపు పండుగలో భాగంగా 6వ రోజు అక్క మహంకాళి వేషం, బీరప్ప వేషం, కామరాతి వేషం, భోగన్న వేషం, వివిధ వేషాల ద్వారా గుడి వద్ద 6వ రోజు పండుగ అనేది జరుగుద్ది. అక్క మహంకాళి వేషం శ్రీ బెల్లం గట్టయ్య ఇంటి వద్ద వేస్తారు. అలాగే బీరప్ప వేషం శ్రీ బెల్లం బక్కయ్య ఇంటి వద్ద వేస్తారు. కామరాతి వేషం మేకల నరసింహ, అలాగే భోగన్న వేషం చిగుళ్ళ మల్లేష్ గారి ఇంటి నుండి భోగన్న వేషం వస్తుంది. కాబట్టి మిగతా కుల సభ్యులు కూడా 6వ రోజు కూడా అధిక సంఖ్యలో పాల్గొని అక్క మహంకాళి, బీరప్ప, కామరాతి, భోగన్న వేషాల ద్వారా కథలని విని ఈ రేపు కార్యక్రమాలన్నీ దిగ్విజయం చేయాలని చెప్పి ఈ విధంగా కోరుతా ఉన్నాం. దీనితో పాటు మా కుర్మకుల అభిమానంతో V3 ఛానల్ వాళ్ళు కూడా మాయంబడే ఉండి మాతో పూర్తి సమాచారాన్ని వీడియో ద్వారా, ఫోటోల ద్వారా యావత్ తెలంగాణ ప్రపంచానికి తెలియజేస్తున్నటువంటి V3 న్యూస్ ఛానల్ వాళ్లకు మేము కురంకుల పక్షాన మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మేము కూడా చాలా సంతోషపడతా ఉన్నాం. మేము చేసిన ప్రోగ్రామ్ని అన్ని విధాలుగా ప్రతి మూలలో అన్ని రకాలుగా కవర్ చేస్తూ తెలంగాణ వ్యాప్తంగా దీన్ని చూపించడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. మేము ఈ సందర్భంగా వాళ్ళందరికీ మా సంఘం తరపున, మా గుడి తరపున, మా కులం పక్షాన, కులం బలగం పక్షాన కూడా వాళ్ళకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఎప్పటికైనా న్యూస్ ఛానల్ అనేది ఏదైనా సరే ఇక్కడ ఉన్న విషయాలు పబ్లిక్ తెలవాలంటే ఛానల్ ద్వారా తెలుస్తుంది. అన్ని ఛానల్లో కూడా V3 వాళ్ళు ఇంత అంగరంగ వైభవంగా ఇన్ని 300 ఫ్యామిలీలు దాదాపు 10,000 మందితో కళ్యాణం జరిగింది. పబ్లిక్ తెలవాల్సిన విషయం ఉండే V3 ద్వారా పబ్లిక్ తెలంగాణ మొత్తం తీసుకుపోయి వాళ్ళందరికీ చూపిస్తున్నందుకు కూడా మరొక్కసారి వారికి మా అందరి తరఫున శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. రేపు కూడా ఈ యొక్క కార్యక్రమాలు అన్నీ కూడా రేపు ఉంది, గురువారం ఉంది. ఈ 3 రోజులు కూడా మళ్ళీ కూడా ఉండి గురువారం సాయంత్రం వరకు పూర్తిగా అన్ని విధాలుగా కంప్లీట్ చేసుకొని తొక్కుడు మహిళలతోటి బీరప్ప పండుగ కంప్లీట్ అవుతుంది. కాబట్టి అంతవరకు కూడా మాకు సహకరించాలని చెప్పి మా సంఘం పక్షాన చేతులు జోడించి నమస్కరించి మేము చేయాలని చెప్పి మొక్కుతా ఉన్నాం. థ్యాంక్ యూ.